ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఆ ప్రణతి మనతో తన ప్లాన్ గురించి మనకి చెప్పకుండా ఇదంతా చేసింది అంటే అబ్బబ్బబ్బా, అది ఎంత గుండెలు తీసిన బంటో అర్థమైందా? ప్రణతిని అడ్డం పెట్టుకుని ఈశ్వరిని తప్పించి సుందరానికి మన దివ్యనిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే ఆ ప్రణతి రివర్స్ లో మనల్ని అడ్డం పెట్టుకుని సుందరాన్ని దక్కించుకునే ప్లాన్ వేసిందంటే ఆహా, అది ఎంత పెద్ద డేంజర్ క్యాండిడేటో ఇప్పుడే అర్థమైంది గిరిజా. అది నాశనమైపోను, మట్టి కొట్టుకుపోను, నా కూతురికి దక్కాల్సిన మహారాణి స్థానాన్ని తనుకుపోయింది. ముందు వేసేయాల్సింది ఆ సంతోష్ గాడిని కాదు, దీన్నేసేయాలి. అప్పుడు కాని ఈ ఇంటికి పట్టిన దరిద్రం పోదు. మన కూతురు పెళ్లి సుందరంతో జరగదు. పదండి, వదినికి దాని నిజస్వరూపం ఏంటో చెప్పి వదిన చేతే దాన్ని మెడపట్టి బయటికి గెంటిచేద్దాం. పద. ఎంత మోసం చేశావు, ఎంత దుర్మార్గం చేశావు. నీ స్వార్థం కోసం మమ్మల్ని ఎదవలు చేసి వాడుకుంటావా? నీ అంతు చూస్తా. మా వదిన ముందు నీ దొంగ నాటకాలన్నీ బయటపెట్టి మొహం మీద ఉమ్మేయించి ఒంట్లో ఎముకలన్నీ సున్నవయ్యేలా తన్నించి బజార్లోకి ఈడ్చిపడేసేలా చేస్తాం. నా ప్రెగ్నెన్సీ గురించి చెప్పాక మీరు ఇలాంటి మూమెంట్ తీసుకుంటారని నేను గెస్ చేశాను. కానీ నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలంటే మీ దగ్గరున్న పవర్ సరిపోదు. పవర్ అవసరం లేదు. నేను వసుంధరాదేవి తోడబుట్టిన తమ్ముణ్ణి. నా మాటే మా అక్క నమ్ముతుంది, నీ భర్తం పడుతుంది. మీరు ఇలాంటి ఆయుధాలన్నీ బయటికి తీస్తారని నాకు తెలుసు వాసుదేవ్ గారు. అందుకే నేను కూడా మీ దారిలోనే వచ్చా. నేను వేసిన ప్రతి ప్లాన్ లో మిమ్మల్ని కూడా ఇరికించాను. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నీ ఆటలు నా ముందు సాగో ప్రణతి. నీ బతుకుని జైలు పాలు చేయకుండా వదలనా?